పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమెన్. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత లూకా గారు రాసిన శుభవార్త 24వ అధ్యాయము 38వ వచనం నుండి 43వ వచనం వరకు. యేసు వారితో ఇట్లు పలికెను, మీరు ఎందుకు కలవరపడుచున్నారు? మీ మనసులలో సందేహములు ఏల కలుగుచున్నవి? నా కాళ్ళను చేతులను చూడుడు, నేను ఆయననే. నన్ను తాకి చూడుడు, ఈ విధంగా భూతములకు ఎముకలు మాంసములు ఉండవు. ఆయన ఇట్లు పలికి వారికి తన చేతులను కాళ్ళను చూపగా వారు ఆనంద ఆశ్చర్యములతో విభ్రాంతులై విశ్వసింపరైరి. అప్పుడు ఆయన, మీ వద్ద తినుటకు ఏమైనా ఉన్నదా అని అడిగాను. వారు ఆయనకు కాల్చిన చేప ముక్కను ఇచ్చిరి. యేసు దానిని తీసుకొని వారి ఎదుట భుజించెను. క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సోదరి సోదరులారా, దివ్యవాణి వీక్షకులారా, మీ అందరికీ క్రీస్తు సందేశం అను ఆధ్యాత్మిక కార్యక్రమంనకు హృదయపూర్వకంగా ఆహ్వానం పలుకుతున్నాను. ఈరోజు మనం ధ్యానించే అంశం చేపలు మనకు నేర్పిస్తున్న పాఠములు. నిజమే, దేవుని చేత సృష్టించబడిన ప్రతిదీ ఆయన శక్తిని, ఆయన మహిమను, ఆయన గొప్పతనాన్ని, ఆయన ప్రభావాన్ని మనకు నేర్పిస్తూ ఉంటాయి. అందుకే యోబు రాసిన గ్రంథములో, యోబు గ్రంథము 12వ అధ్యాయము 8వ వచనంలో కూడా ఈ విధంగా రాయబడి ఉన్నది. సముద్రమందు ఉన్న చేపలు కూడా మనకు పాఠాలు నేర్పిస్తాయి. నిజమే, ఆదికాండము 1వ అధ్యాయం 20వ వచనంలో 5వ రోజు దేవుడు సముద్రంలోని ప్రాణులను సృష్టిస్తున్నాడు. అలా సృష్టించబడిన సముద్రంలోని చేపలు మనకు కొన్ని పాఠాలు నేర్పిస్తున్నాయి. కాబట్టి ఈరోజు ప్రియ సోదరి సోదరుడా, పరిశుద్ధ గ్రంథంలో ఉన్న చేపలు మనకేం పాఠాలు నేర్పిస్తున్నాయి, చేపల నుండి మనం ఏమి నేర్చుకోవచ్చు అన్న సంగతిని కాసేపు ధ్యానం చేద్దాం. పరిశుద్ధ గ్రంథంలో 4 చేపలను మనం చూస్తూ ఉన్నాం. మొదటి చేప పెద్ద చేప. అది యోనా గ్రంథంలో మనకు కనిపిస్తుంది. యోనా గ్రంథము 1వ అధ్యాయము 17వ వచనాన్ని మనం పరిశీలన చేసినట్లయితే, ప్రభు ఆజ్ఞ ఇవ్వగా ఒక పెద్ద చేప యోనా ప్రవక్తను మృంగివేసెను. యోనా గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనంలో మనం చూసినట్లయితే, ప్రభు చేపకు ఆజ్ఞాపింపగా అది యోనాను ఒడ్డున వెళ్ళగక్కెను. ఈ 2 వచనాలు మనకు నేర్పిస్తున్న సత్యం ఏమిటంటే, ఒక పెద్ద చేప యోనాను మింగివేస్తుంది. అదే పెద్ద చేప దేవుడు ఆజ్ఞాపించగా అది యోనాను కక్కివేస్తుంది. అనగా దేవుడు ఆజ్ఞాపించిన దానిని చేసిన చేపగా ఈ యొక్క పెద్ద చేపను మనం చూస్తూ ఉన్నాం. దేవుని మాటకు విధేయించిన చేప. యోనా ప్రవక్త దేవుడి మాటను కాదని దేవుని మాటను పక్కకు పెట్టి దూరంగా పారిపోతున్నాడు. దేవుడు యోనాకు కనిపించి, ఇదిగో నినివే నగరానికి వెళ్ళుము, అక్కడున్న ప్రజలు మహా దుష్ట కార్యములు చేయుచున్నారు కనుక వారిని హెచ్చరించుటకు వెళ్ళుము అని చెప్పగా, యోనా దేవుని మాటను పెడదోవన పెట్టి పక్కకు పెట్టి ఆయన తార్షిషుకు బయలుదేరాడు. ఓడలో ప్రయాణం ఆరంభించాడు. చూడండి ప్రియ బిడ్డలారా, ఒకవైపు యోనా దేవుని మాటకు అవిధేయత చూపిస్తున్నాడు, మరొక వైపు పెద్ద చేప దేవుని మాటకు విధేయత చూపిస్తుంది. చాలాసార్లు మన జీవితంలో కూడా ఇదే ఉంటుంది ప్రియ బిడ్డలారా, సోదరులారా. మనము జ్ఞానం ఎరిగిన వారము, దేవుని ఆజ్ఞలను ఎరిగిన వారము, మనం దేవుని మాటకు విధేయత చూపించాలి. కానీ దేవుని మాటకు అవిధేయత చూపిస్తాం. కానీ ప్రకృతిలోని ప్రతి వస్తువు, ఈ ఉదాహరణలో పెద్ద చేప దేవుని మాటకు విధేయత చూపిస్తుంది. ఈ చేప మనకు నేర్పిస్తున్న సత్యం, దేవుని మాటకు నీవు విధేయత చూపిస్తావా? ఆ రోజు ఓడలో నుండి అనేక ఆహార పదార్థాలు, అనేక వస్తువులు క్రింద వేయబడ్డాయి. కానీ వాటిని దేన్ని కూడా
ఆ యోన పెద్ద చేప తినలేదు. కానీ ఆ పెద్ద చేప తిన్నది ఏమిటి? దేవుని మాట శిరస వహించి యోనాను మృంగింది. మళ్ళా దేవుడు చెప్పినప్పుడు అదే పెద్ద చేప యోనాను కక్కివేసింది. ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన విషయం, దేవుని మాటకు విధేయత చూపిన చేప. మరి నీవు దేవుని మాటకు విధేయత చూపిస్తున్నావా? ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 1 మరియు 3 వచనాలు మనం పరిశీలన చేసినట్లయితే దేవుని యొక్క వాగ్దానం ఈ విధంగా రాయబడి ఉంది. మీరు పూర్తిగా నా మాటకు విధేయులు కండు, నా ఆజ్ఞలు తూచా తప్పక పాటించండి. అప్పుడు నేను మిమ్ము ఈ భూమి మీద ఉన్న జాతుల కంటే అధికులను చేసేదను, మీ నగరములను దీవించేదను అని దేవుని యొక్క వాగ్దానం మనకు చెప్పబడుతుంది. నిజమే, దేవుని మాటకు మనం ఆజ్ఞకు విధేయత చూపించినట్లయితే మన జీవితం ఫలభరితం అవుతుంది. మన కుటుంబాలు, నగరాలను ప్రభు కాపాడుతాడు. యోహాను శుభవార్త 3వ అధ్యాయం 36వ వచనంలో కూడా ప్రభు అంటున్నారు, నా కుమారునికి విధేయించని వాడు జీవమును చూడలేడు. చూడండి, దేవునికి మాటకు మనం విధేయత చూపకపోతే మనకు జీవ గ్రంథంలో పేరు రాయబడలేదు. అదే ఆ పెద్ద చేప దేవుని మాటకు విధేయత చూపించింది. అందుకే పరిశుద్ధ గ్రంథంలో ఆ పెద్ద చేప గురించి మనం చదువుతున్నాం. మరి యోనా దేవుని మాటకు విధేయించని వ్యక్తిగా ఉంటున్నాడు. మరి నీవు దేవుని మాటకు విధేయించే వ్యక్తిగా ఉంటావా? సొలొమోను రాజును చూడండి, మొదట్లో దేవుని ప్రతి మాటను, ప్రతి ఆజ్ఞను తూచా తప్పకుండా పాటించాడు. అందుకే ఆయనకు ఎవ్వరికీ ఇవ్వని జ్ఞానాన్ని, ప్రపంచంలో అతి విజ్ఞానాన్ని సొలొమోను రాజు పొందుకుంటున్నాడు. కానీ అదే సొలొమోను రాజు అనేక వేల మంది భార్యలను చేసుకొని దేవుని మాటను పెడత్రోవ పెట్టాడు, పక్కకు పెట్టాడు. తర్వాతి జీవితం, దానివల్ల ఆయన జీవితం అవిధేయత ద్వారా, దేవుని మాటకు అవిధేయత చూపడం ద్వారా జీవితాన్ని కోల్పోవలసి వస్తుంది. మరి నీవు ఈ పెద్ద చేప నేర్పిస్తున్నట్టుగా విధేయత చూపించగలవా? దేవుని మాటకు విధేయత చూపిస్తే నీవు జీవ గ్రంథంలో పేరును సంపాదించుకుంటావు. పరిశుద్ధ గ్రంథంలో ఉన్న 2వ చేప చిన్న చేప. మత్తాయి శుభవార్త 17వ అధ్యాయము 24వ వచనం నుండి 28వ వచనం వరకు మనం పరిశీలన చేసినట్లయితే, దేవాలయపు పన్ను చెల్లించుమని కొందరు అధికారులు పేతురు వద్దకు వస్తూ ఉన్నారు. వారు అడిగారు, దేవాలయ పన్నును నీవు మీ గురువు చెల్లించరా? అందుకు యేసు పేతురు నీవు సముద్రంలోనికి వెళ్ళి గాలం వేయుము. గాలం వేసినప్పుడు మొదట పడిన చేప నోటిని తెరుము. తెరిచినప్పుడు దానిలో ఒక నాణెం కనిపిస్తుంది. ఆ నాణెమును నీ నిమిత్తము మరియు నా నిమిత్తము, ఇద్దరి నిమిత్తము సుంకముగా, దేవాలయపు పన్నుగా చెల్లించుము అని యేసు పేతురుకు తెలియజేస్తున్నారు. నిజమే, ఇక్కడ మనము యేసు ప్రభు చెప్తున్న 2వ చేపను మనం చూస్తూ ఉన్నాం. ఆ చేప గాలం వేయబడినప్పుడు దాని యొక్క నోటిలో ఉన్న నాణెము దేవాలయపు పన్నుగా ఇవ్వబడుచు ఉన్నది. అనగా ఈ చేప నేర్పిస్తున్న సత్యం ఏమిటంటే, మొదటిది దేవునికి చెల్లించాల్సినవి దేవునికి చెల్లించాలి, దేవునికి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి అన్న విషయాన్ని ఈ చేప మనకు నేర్పిస్తుంది. నీ దగ్గర ఉన్నది సమయం, నీ దగ్గర ఉన్నది కానుక, వీటిని ప్రభువుకి ఇవ్వవలసినవి, దాన్ని నీవు ఇస్తున్నావా? మత్తాయి శుభవార్త 6వ అధ్యాయము 33వ వచనం చెప్తున్న అంశం ఏమిటంటే, మొదట ఆయన రాజ్యమును నీతిని వెతకుడు, అప్పుడు అన్నీయు నీకు సమకూర్చబడును. నిజమే, మనం దేవునికి ఇవ్వవలసినది మొదట చేసినప్పుడు, మొదటి ప్రాధాన్యత దేవునికి ఇచ్చినప్పుడు నీ జీవితంలో అన్నిటినీ, సర్వాన్ని నువ్వు పొందుకుంటావు. ఈ 2వ చేప, చిన్న చేప, మొదటి ప్రాధాన్యత దేవునికి ఇస్తుంది. మరి నీవు దేవునికి మొదటి ప్రాధాన్యతని ఇస్తున్నావా? దేవునికి సమయాన్ని ఇస్తున్నావా? దేవునికి కానుకను చెల్లిస్తున్నావా? మన జీవితంలో అన్నిటికీ సమయాన్ని ఇస్తాం. టీవీకి ఒక సమయం, షాపింగ్కి ఒక సమయం, బంధువులకి ఒక సమయం, స్నేహితులకు ఒక సమయం, భోజనం తినడానికి ఒక సమయం, నిద్రపోవడానికి ఒక సమయం,
విశ్రామం తీసుకోవడానికి ఒక సమయం, అన్నిటికీ సమయం ఇస్తావు. మరి దేవునికి సమయం ఇస్తున్నావా? దేవునికి మొదటి ప్రాధాన్యత ఇస్తున్నావా? అదేవిధంగా ఇవ్వవలసింది కానుక, దేవునికి చెల్లవలసినవి దేవునికి చెల్లించాలి అని ప్రభు ఆ రోజు తెలియజేసి ఒక చేప నోట్లో ఉన్న నాణెమును దేవాలయానికి ఇస్తూ ఉన్నాడు. నిజమే, మరి నీవు దేవునికి కానుకను చెల్లిస్తున్నావా? సీరాపుత్రుడైన యేసు జ్ఞాన గ్రంథము 35వ అధ్యాయము 4వ వచనం చెప్తుంది, వట్టి చేతులతో దేవుని సన్నిధానంలోనికి రాకూడదు. సీరాపుత్రుడైన యేసు జ్ఞాన గ్రంథం 35వ అధ్యాయము 8వ వచనము, ప్రభువుకు ఉదారంగా కానుకలిమ్ము, ప్రభువుకి ఇచ్చుటలో నీవు పిసినారివి కావలదు అని ప్రభు యొక్క వాగ్దానం, ప్రభు యొక్క హెచ్చరిక. దేవుడు నీకు ఇచ్చిన దానిలో సమస్తమును ఇచ్చగా దానిలో ఉదారంగా ప్రభువుకు కానుక ఇవ్వాలి. యేసు ప్రభువే సాక్షాత్తు చేప నోటిలో నుండి వచ్చిన నాణ్యాన్ని కానుకగా ఇస్తున్నాడు. మరి నీవు దేవాలయమునకు దేవునికి కానుకని ఇస్తున్నావా? ఒకసారి పరిశీలించుకో. ఈ రెండవ చేప, చిన్న చేప మనకు నేర్పిస్తున్న సత్యం, దేవునికి మొదటి ప్రాధాన్యతనివ్వాలి. సమయంలో మొదటి ప్రాధాన్యత, కానుకలో మొదటి ప్రాధాన్యత ఇవ్వగలగాలి. మూడవ చేప మనం చూస్తున్నాం, ఎండిన చేపలు. మత్తయి శుభవార్త 14వ అధ్యాయము 19వ వచనంలో మనం చూసినట్లయితే యేసు ప్రభు చేతిలో 5 రొట్టెలు 2 చేపలు కనిపిస్తున్నాయి. 5 రొట్టెలు 2 చేపలను ప్రభు తీసుకొని కృతజ్ఞతా వందనములు చెల్లించి తన శిష్యులకు అప్పగిస్తూ ఉన్నాడు. ఆ 5 రొట్టెలు 2 చేపలు శిష్యులు 5,000 మందికి ఆహారంగా పంచుతున్నారు. మరొక సందర్భంలో మత్తయి శుభవార్త 15వ అధ్యాయము 36వ వచనంలో యేసు ప్రభు చేతిలో 7 రొట్టెలు కొన్ని చేపలను కనిపిస్తున్నాయి. ఈ 7 రొట్టెలు చేపలను ప్రభు తీసుకొని దేవునికి కృతజ్ఞతలు చెల్లించి శిష్యులకు ఇస్తే అవి 4,000 మందికి ఆహారంగా మారుతున్నాయి. ఈ 2 సంఘటనలో మనం చూస్తూ ఉన్నాం యేసు ప్రభు చేతిలో చేపలు. ఈ చేపలు దేనికి చిహ్నంగా ఉన్నాయి? ఈ చేపలను బట్టి ప్రభు తండ్రి దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాడు. కాబట్టి చేపలు నేర్పిస్తున్న సత్యం ఏమిటంటే, నీవు దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నావా? ఆ రోజు ఆ చేప ముక్కలు తిన్న ప్రజలు కూడా దేవునికి కృతజ్ఞతలు చెల్లించి ఉంటారు. ఎందుకంటే కడుపారా భుజించిన తర్వాత ఆ చేపలను బట్టి ప్రజలు కూడా దేవునికి కృతజ్ఞతలు తెలియజేశారు. కాబట్టి ఈ చేపలు మనకు నేర్పిస్తున్న సత్యం, నీవు దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నావా? ఈ చేపలను నేను అంటాను కృతజ్ఞతా చేపలు. వాటిని బట్టి, చేపలను బట్టి యేసుక్రీస్తు ప్రభువు దేవునికి కృతజ్ఞతలు చెల్లించారు. మరి నీవు నీ జీవితంలో దేవుడు చేసిన కార్యాలను గుర్తుపెట్టుకొని కృతజ్ఞత చెల్లిస్తూ ఉన్నావా? తెస్సలోనిక ప్రజలకు పౌలు గారు రాసిన మొదటి లేఖలో 5వ అధ్యాయము 18వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది, అన్ని వేళల యందు దేవునికి కృతజ్ఞతలు చెల్లింపుము. పునీత పౌలు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 1వ అధ్యాయం 4వ వచనంలో కూడా పౌలు గారు ఏం సెలవిస్తున్నారంటే, మీ కొరకై నేను సర్వదా దేవునికి కృతజ్ఞతలు అర్పించెదను అని పౌలు గారు సెలవిస్తున్నారు. ఈ 2 వచనాలలో పౌలు గారు మనకేం చెప్తున్నారంటే, నీ జీవితంలో జరిగిన ప్రతి మేలులకు అన్ని వేళలా కృతజ్ఞతలు తెలియచేయాలి. అదేవిధంగా ఇతరులను బట్టి నీవు దేవునికి కృతజ్ఞతలు తెలియజేయాలి. చేపలను బట్టి యేసుక్రీస్తు ప్రభు దేవుని కృతజ్ఞతలు తెలియజేశారు. మరి
నీ కుటుంబాన్ని బట్టి నీవు దేవునికి కృతజ్ఞతలు చెల్లించగలవా? నిన్ను బట్టి ఇతరులు దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నారా? నువ్వు చేసే కార్యం వలన ఇతరులు దేవుణ్ణి స్తుతించగలరా? లేదా దేవా ఎందుకు ఇతన్ని సృష్టించావు అనగలరా? నీ జీవితం ద్వారా ప్రభు మహిమపరచబడాలంటే నీ జీవిత కార్యాలు ద్వారా ఇతరులు దేవునికి కృతజ్ఞతలు తెలియజేయాలి. ఇక్కడ నీవు నీ జీవిత కార్యాలను ఒకసారి పరిశీలించుకో. నీ కార్యాలు, నీ పనులు, నువ్వు చేసే ప్రతిదీ దేవునికి కృతజ్ఞత చెల్లించేదిగా ఉందా? పరిశీలించుకో ప్రియ బిడ్డ. ఇది యేసు ప్రభు చేతిలో ఉన్న ఎండిన చేపలు మనకు నేర్పిస్తున్న సత్యం. ఇక 4వ చేప, ఈరోజు చదివిన సువార్త పట్టణంలోని చేప, అది కాల్చిన చేప. లూకా శుభవార్త 24వ అధ్యాయము 41వ వచనం నుండి 43వ వచనం వరకు మనం పరిశీలన చేసినట్లయితే యేసు ప్రభు మరణించారు. తర్వాత శిష్యులు కలవరపాటు పడుచున్నారు, భయాందోళనలు చెందుతున్నారు. యేసు ప్రభు మరలా లేచారు అన్న సత్యం వారికి తెలిసినప్పటికీ వారిలో కలవరపాటు. మరణం యేసు ప్రభుడు ఉంచలేదు. అందుకే ఆయన 3వ రోజు ఉత్థానమయ్యారు. పడుతున్న శిష్యుల దగ్గరకు వచ్చారు. శిష్యుల దగ్గరకు వచ్చి వారితో అంటున్నారు, నేనే చూడు, నేను భూతమును కాదు, నా కాళ్ళు చేతులు తాకి చూడండి అని అడిగారు. కానీ వాళ్ళు ఆ కాళ్ళు చేతులు తాకిన తర్వాత కూడా దేవుణ్ణి విశ్వసింపలేదు, యేసు ప్రభువును విశ్వసింపలేదు. అప్పుడు ప్రభు అడుగుతున్న ప్రశ్న, మీ దగ్గర తినుటకు ఏమైనా ఉన్నదా? వెంటనే వారు యేసు ప్రభువుకు కాల్చిన చేపను ఇచ్చిరి. ఆ కాల్చిన చేపను ప్రభు తిని తాను నిజంగా ఉత్థానమయ్యారు అని సాక్ష్యమును వారికి నేర్పిస్తున్నారు. ఈ కాల్చిన చేప మనకు నేర్పిస్తున్న మొదటి సత్యం, సాక్ష్యం ఇస్తుంది. యేసు ప్రభు ఉత్థానానికి సాక్ష్యం ఇస్తుంది. ప్రియబిడ్డ, ఆ కాల్చిన చేపలాగా నీవు యేసు ప్రభువుకు సాక్ష్యం ఇవ్వగలవా? అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 8వ వచనంలో మరియు 10వ వచనంలో మనం చూసినట్లయితే, మీరు భూదిగంతముల వరకు నాకు సాక్షులై ఉండు అని ప్రభు మనకు సెలవిస్తున్నారు. మరి యేసును తెలుసుకున్న నీవు ఒక్కరికైనా సాక్ష్యం చెప్పావా? ఆ యొక్క కాల్చిన చేప యేసు ప్రభు నిజంగా ఉత్థానమయ్యాడు అని సాక్ష్యాన్ని ఇస్తుంది. అదేవిధంగా ఈ కాల్చిన చేప నేర్పిస్తున్న 2వ సత్యం ఏమనగా, కాల్చిన చేప యేసు ప్రభు ఆకలి తీర్చెను. మీ దగ్గర ఏమైందా ఉన్నదా తినుటకు అనగానే వారు కాల్చిన చేప ఇచ్చిరి. ఆ కాల్చిన చేపను ప్రభు భుజించారు. ఈరోజు అదే పునరుత్థాన యేసుక్రీస్తు ప్రభు ఎక్కడ కనిపిస్తున్నాడో తెలుసా? పేదవారిలో కనిపిస్తున్నాడు. పేదవారు కూడా నిన్ను అడుగుతూ ఉంటారు, తినుటకు ఏమైనా ఉన్నదా? అమ్మా, ఆకలి గొన్నాను, ఆహారం పెట్టవా అని అడుగుతారు. అలా అడిగినప్పుడు నీవు ఒక చేప ముక్కను, నీ అన్నాన్ని వారికి ఇవ్వగలవా? ఇస్తే నీవు దాన ధర్మము చేసిన వ్యక్తిగా ఉంటావు. దేవుని యొక్క పరలోకంలో నీవు పరలోకమును సంపాదించుకుంటావు. అదే తుది తీర్పులో ప్రభు మనల్ని అడగబోయేది. మత్తాయి శుభవార్త 25వ అధ్యాయము 37వ వచనంలో ప్రభు అదే మనకు తెలియజేస్తున్నారు. ఆకలి ఉన్న వారికి ఆహారం ఇచ్చావా? ఆ రోజు ఉత్థాన ప్రభు అడిగినట్లు ఈరోజు పేదలు ఉత్థాన ప్రభువే పేదల రూపంలో మనల్ని అడుగుతున్నారు, తినుటకు ఏమైనా ఉన్నదా? మరి నీవిచ్చేదవా? ఆ కాల్చిన చేప ఇవ్వడం ద్వారా ప్రభు ఆకలి తీరుతుంది. నీ అన్నము ఇవ్వడం ద్వారా నీవు ఇతరుల ఆకలిని తీర్చిన వ్యక్తిగా మారతావు. కాల్చిన చేప యేసు ప్రభు ఆకలిని తీర్చింది. నీవు చేసే దానము, ఆకలి ఉన్న వారికి ఆహారం ఇవ్వడం అనే దానం ద్వారా ఎంతోమంది పేదలకు ఆకలి తీర్చిన వాడవు అవుతావు. ఉత్థాన క్రీస్తుని కనుగొన్న వాడవు అవుతావు. ఉత్థాన క్రీస్తు ప్రభు యొక్క దీవెనలు పొందుకొని పరలోకం చేరుకుంటావు. కాబట్టి ప్రియ సోదరుడా సోదరి, 4 చేపలను గురించి ఈరోజు మనం ధ్యానించాం. మొదటి చేప యోనా గ్రంథములో ఉన్న పెద్ద చేప, దేవుని మాటకు విధేయత చూపించిన చేప. మరి నీవు దేవుని మాటకు విధేయత చూపిస్తున్నావా? 2వ చేప చిన్న చేప, దేవునికి మొదటి ప్రాధాన్యతనిచ్చిన చేప. మరి నీవు దేవునికి మొదటి ప్రాధాన్యతనిచ్చి సమయాన్ని కానుకను ఇస్తున్నావా? 3వ చేప
యేసు ప్రభు చేతిలో ఉన్న చేపలు, ఎండిన చేపలు, ఇవి దేవునికి కృతజ్ఞతలు చెల్లించడానికి ఉపయోగించబడ్డాయి. నీవు నీ జీవితంలో దేవుని కృతజ్ఞత చెల్లిస్తున్నావా? 4వ చేప యేసుక్రీస్తు ఉత్థానానికి సాక్ష్యం మరియు యేసుక్రీస్తు ప్రభు యొక్క ఆకలిని తీర్చిన చేప. మరి నీవు కూడా సాక్ష్యం ఇస్తూ పేదలకు ఆహారం ఇచ్చినప్పుడు నీ జీవితం కూడా పరలోకములో వెలుగుతుంది. మరి ప్రార్థన చేసుకుందాం. ఈ 4 చేపలలో ఉన్న గుణాలు మనకు కూడా ఉండాలని దేవునికి దీవెనల కోసం మనందరం కలిసి కళ్ళు మూసుకొని చేతులు జోడించి ప్రార్థన చేసుకుందాం. మహాకృపకు పాత్రుడవైన తండ్రి, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రములు తండ్రి. సముద్రంలో ఉన్న చేపలు సముద్రంలో ఈదుతూ తమ జీవితాన్ని సాగిస్తాయి. ఈరోజు మేము కూడా ఈ లోకంలో ఈదబడాలంటే చేపలు నేర్పిస్తున్న 4 సత్యములను మేము కూడా ఆచరించాలి. పెద్ద చేపలాగా మేము నీ మాటకు విధేయత కలిగి జీవించాలి. చిన్న చేపలాగా నీకు మొదటి ప్రాధాన్యతనివ్వాలి. ఎండిన చేపలాగా నీకు కృతజ్ఞతలు తెలియజేయాలి. కాల్చిన చేపలాగా నీకు సాక్ష్యం ఇస్తూ పేదలకు ఆహారాన్ని పంచాలి. అటువంటి మంచి గుణాలను ప్రభువా మా అందరికీ దయచేయమని వేడుకొంచున్నాం. ఈ సముద్రంలో ఈదేటప్పుడు చేపలకు ఎన్నో ఆటంకములు కలుగుతాయి. అలానే మా జీవితానికి ఈ లోకంలో ఉన్నప్పుడు ఎన్నో ఆటంకములు, ఆ ఆటంకముల మధ్యలో నీ మాటకు విలువనివ్వాలి తండ్రి, నీ ఆజ్ఞలకు విలువనివ్వాలి. నీకు విలువనిచ్చి నీ మాట ప్రకారం విధేయత చూపించాలి. అటువంటి మహాకృపను ప్రభువా దివ్యవాణి వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి దయచేయమని వేడుకొంచున్నాం. దయగల తండ్రి, మొదటి ప్రాధాన్యత నీకు ఇవ్వగలగాలి తండ్రి. ఈ లోకంలోని వస్తువులకు కాదు, ఈ లోకంలో ఉన్న అన్ని రకమైన వ్యసనాలకు కాదు మేము మొదటి ప్రాధాన్యత ఇచ్చేది. నీకు మొదటి ప్రాధాన్యతనిచ్చి అన్నిటినీ మేము సమకూర్చుకోగలగాలి. అటువంటి కృపను మాకు దయచేయండి తండ్రి. ప్రభువా, కృతజ్ఞత లేని జీవితం వ్యర్థము తండ్రి. కనుక నీవు నా జీవితమునకు చేసిన ప్రతి మేలులకు నీకు వందనములు, స్తోత్రములు, కృతజ్ఞతలు తండ్రి. కృతజ్ఞత అను గుణమును మాకు దయచేయండి. ప్రభువా, ఈ లోకంలో నీకు సాక్ష్యం ఇచ్చు బిడ్డలుగా మమ్ము దీవించండి. పేదలకు అన్నం పెట్టడం ద్వారా సాక్షిగా మలచండి. ఆకలిగొన్న వారికి ఆహారం ఇచ్చే వ్యక్తిగా మమ్ము దీవించండి తండ్రి. ఈ 4 చేపలు నేర్పిస్తున్న సత్యములు మా జీవితంలో మేము పాటించే కృపను మాకు దయచేయమని ఈ మనవులన్నిటినీ మా రక్షకుడు, మా నాథుడు యేసు అతి పరిశుద్ధ నామంలో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్ర ఆత్మ మేము దీవించి ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. ఆమెన్. దేవుడు మేము దీవించునుగాక. గాడ్ బ్లెస్ యు ఆల్.